సౌగంధిక వనాల మధ్య ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ అరువిక్కచల్ జలపాతంలోని స్వరాల సవ్వడిని ఆనందిస్తూ పాంచాలిమేడి శిఖరం నుంచి అద్భుతమైన అందాలు చూడాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లైక్ మీద ఒక లంపగాయ, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టిగాయ వేసేసి పూర్తిగా చూసేయండి. ఎర్లీ మార్నింగ్ ఎర్నాకులంలో ఒక ఛాయ్ తాగేసి కేరళ రాష్ట్రంలోని కొట్టాయం డిస్టిక్లో ఉన్నటువంటి అరువిక్కచల్ జలపాతం వైపు నా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేశా. ఎర్నాకులం నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది, కొట్టాయం నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. పచ్చటి అడవుల మధ్యలో ప్రశాంతవంతమైన జర్నీ చేయాలి, పీస్ఫుల్గా రైడ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ వాటర్ ఫాల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పను, కానీ కోట్టాయం కనుక వచ్చినట్లయితే ఈ వాటర్ ఫాల్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే కోట్టాయంలో సేఫెస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. 80 ఫీట్ హైట్ నుంచి జాలువారే జలపాతం. ఇంతకీ ఎలా చేరుకోవచ్చు అని అంటారా? ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి డైరెక్ట్ బస్సులు కానీ ఆటోస్ కానీ లేవు. ఫస్ట్ ఎర్నాకులం నుంచి ఎరట్టుపేటకి రీచ్ అయ్యి ఎరట్టుపేట నుంచి పూంజార్ విలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక ఆటో క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత అవైలబుల్గా లేదు. కోట్టాయం నుంచి కూడా వెళ్ళాలనుకున్నా కోట్టాయం టు ఎరట్టుపేట రీచ్ అయ్యి అక్కడి నుంచి పూంజార్ విలేజ్, అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఏదైనా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్ లేదా హైర్డ్ ట్యాక్సీతో రావడం అయితే చాలా ఈజీ. మీ దగ్గర బండి ఉంటే రోడ్ అయితే సూపర్గా ఉంటుంది, ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. అలా కాదనుకుంటే బైక్ రెంట్కి తీసుకుని అయినా కేరళ మొత్తం తిరిగేయచ్చు. పాలా జంక్షన్కి అయితే చేరుకున్నాను నేను. ఈ పాలా అనేది కొంచెం టౌన్లో ఉంటుంది. ఈ జంక్షన్ మీద నుంచే మనం శబరిమలై వెళ్ళినప్పుడు కూడా ఈ జంక్షన్ మీద నుంచే వెళ్తాం. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. పాలా జంక్షన్ క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తుంటే మీనాచిల్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. మీనాచిల్ రివర్ మీద ఉంది ఇది. కొట్టాయంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్ అంటే ఇది. నీరైతే చాలా తేటగా ఉన్నాయి, సూపర్గా ఉంది వ్యూ కదా. ఇంకా ఎరట్టుపేట అవన్నీ క్రాస్ చేసుకుని పూంజార్ విలేజ్ వైపు అయితే వెళ్తున్నాను. ఈ ఎరట్టుపేట నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేంజ్లో వాగమన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఫైనల్లీ పూంజార్ విలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా. ఈ కిందకైతే వే చూపిస్తుంది. మ్యాప్స్ అయితే ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని రండి, ఎందుకంటే చాలా వరకు సిగ్నల్స్ ఉండవు. బిఎస్ఎన్ఎల్, జియో కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి, ఎయిర్టెల్ అయితే ఇంకా కనుమరుగే. ఇదంతా కంప్లీట్ నేరో రోడ్స్ ఉంటాయి. ఆఫ్ రోడ్ లాగా ఏం లేదు, కానీ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వీడియో నచ్చిందో లేదో లైక్ కామెంట్ ఏదో ఒకటి చేయండి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని రావడం అయితే మంచిది. లేదు అనుకుంటే ఎరట్టుపేటలో మీకు మేజర్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఆ తర్వాత అన్నీ ఇంకా విలేజెస్ కాబట్టి అంత పెట్రోల్ దొరికే అవకాశాలు చాలా తక్కువ. సో మొత్తానికి అరువిక్కచల్ వాటర్ ఫాల్స్ పార్కింగ్ ఏరియాకి అయితే చేరుకున్నాం. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. తినడానికి మేజర్గా అయితే ఏం దొరకట్లేదు, జస్ట్ అరటిపండు బజ్జీలు దొరుకుతాయి అంతే. అవి కూడా మనకి చాలా వెరైటీగా అనిపిస్తాయి, బట్ కేరళ వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడి నుంచి ఒక 500 మీటర్స్ సులభతరమైన ట్రెక్కింగ్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు లాంటివి ఏం లేవు కాబట్టి వెహికల్ని పార్క్ చేసుకొని హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రబ్బర్ ట్రీస్. వీటి నుంచి రబ్బర్ను సేకరిస్తారు. నేను వచ్చేటప్పటికి వర్షాలు పెద్దగా లేకపోవడంతో ఫ్లో అయితే అంత ఎక్కువేం లేదు, కానీ మాన్సూన్ టైంలో వచ్చారంటే మాత్రం అమేజింగ్ వ్యూ ఉంటుంది.
ఫుల్ ఫ్లో చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది ఇది. ఫ్యామిలీతో వెహికల్ బుక్ చేసుకొని ఫుడ్ అది క్యారీ చేసుకొని ఇక్కడికి వచ్చి హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలామందికి జలపాతం ఉందని కూడా తెలియదు. జూన్ నుంచి అక్టోబరు సూపర్ వ్యూ అయితే ఉంటుంది. మీరు కనుక కొట్టాయం వైపు వస్తే ఈ వాటర్ ఫాల్ అయితే కవర్ చేసేయండి. ఈ పిల్లాడిని చూడండి ఎంత సంతోషంగా గెంతులేస్తున్నాడు. బాల్యం అలాంటిది మరి. డ్రోన్ వ్యూ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇక్కడ. ఫైనల్లీ అరువిక్కచల్ వాటర్ ఫాల్స్కి అయితే బాయ్ చెప్పేసి తిరుగు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాము. ఈ అరువిక్కచల్ వాటర్ ఫాల్ నుంచి 20 to 30 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తే మనం పాంచాలి మేడు అనే వ్యూ పాయింట్కి చేరుకుంటాం. ఈ పాంచాలి మేడుకి చాలా విశిష్టత ఉంది అండ్ సూపర్గా ఉంటుంది కూడా. ఇది పాంచాలి మేడు అనేది ఇడుక్కి డిస్టిక్లోకి వస్తుంది. కొట్టాయం నుంచి మనం ఇడుక్కి డిస్టిక్ వెళ్తాం అన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి మెయిన్ రోడ్కి అయితే చేరుకుంటాం. పూంజార్ నుంచి ముండక్కాయం వెళ్ళే రూట్లో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టేట్ హైవే 44 మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ముండక్కాయం అనేది ఒక చిన్నపాటి టౌన్ లాంటిది. ఇక్కడ మనకి తినడానికి హోటల్స్, స్టే చేయడానికి హోటల్స్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. రివర్కి ఆపోజిట్లో ఒక హోటల్ కనిపిస్తే అక్కడే బిర్యానీ తిన్నాను. చాలా యావరేజ్గా ఉంది. మన సైడ్ టేస్ట్లు అయితే ఎక్కడా రావు కేరళలో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కోట్టాయం టు కుమిలి స్టేట్ హైవే 44 రోడ్ ఇది. కుట్టిక్కానం వైపు అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ కుట్టిక్కానం నుంచి పాంచాలిమేడ్ అనేది ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. కుమిలి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కుమిలికి దగ్గరలోనే తేక్కడి ఉంటుంది. కుమిలి తేక్కడి ఇంచుమించు ఒకటే. కుమిలి నుంచి ఇంకలా ముందుకు వెళ్తే తేని, కంబం అవన్నీ అంటే ఇంకంతా కంప్లీట్గా తమిళనాడు వచ్చేస్తుంది. అది కుమిలి అనేది బోర్డర్. చిన్నపాటి వర్షం పడి ఆగింది. ఆ తర్వాత చూడండి వ్యూ ఎంత సూపర్గా ఉందో. నేచర్ అయితే చాలా ప్రశాంతంగా హైలైట్గా అనిపిస్తుంది. మాన్సూన్ రైడ్స్ అయితే ఇలాంటి ఫీల్సే వస్తాయి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే డిస్లైకో, నచ్చితే లైకో ఏదో ఒకటి వేయండి, పర్లేదు. ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎర్నాకుళం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాలి అనుకుంటే, పాంచాలిమేడుకి రావాలి అనుకుంటే ఎర్నాకుళంలో వైటిల్లా హబ్ అని ఉంటుంది. ఆ వైటిల్లా హబ్ దగ్గర అన్ని ఏరియాస్కి బస్సెస్ అయితే లభిస్తాయి. అక్కడ మనం బస్ క్యాచ్ చేసి కుట్టిక్కానంకి బస్ క్యాచ్ చేసుకుంటే వచ్చేయచ్చు. అక్కడి నుంచి పాంచాలిమేడుకి రావచ్చు. ఈ రోడ్లో కనుక మీరు డ్రైవ్ చేసుకుంటూ వస్తే తెలుగు బోర్డ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పాంచాలిమేడ్ అని తెలుగులో రాసి ఉంటుంది. అలాగే ప్రమాదకరమైన మలుపని ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుగులో ఉంటాయి. ఎందుకంటే ఈ వే నుంచే చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటారు శబరిమలైకి. ఇక్కడ నుంచి మకర జ్యోతి దర్శనం కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది. అవన్నీ ముందు ముందు మనం డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను. రైట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే పాంచాలిమేడ్ ఎంట్రన్స్. వెహికల్ని మనం ఇక్కడ సైడ్ని పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పార్కింగ్ ఫీజు అయితే ఏం లేదు, నార్మల్గా పార్క్ చేసేయచ్చు. ఇంకా పైకి వెళ్ళిపోయి బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ కొంతసేపు సేద తీరారంట. అండ్ అలాగే ద్రౌపది స్నానమాచరించిన సరస్సు ఒకటి ఉంది, దాన్ని పాంచాలి కులం అంటారు. అండ్ అలాగే వాళ్ళు నివసించిన గుహలు అవి ఇక్కడ దగ్గరలో ఉన్నాయని అంటారు. మరి అది ఎంతవరకు నిజమో. 2019లో ఈ ప్లేస్ కొంచెం కాంట్రవర్సీ కూడా అయ్యింది. హిందూ క్రిస్టియన్స్ రిలీజియస్కి సంబంధించి కొంచెం కాంట్రవర్సీస్ అయ్యాయి. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా ఉంటుంది. మీరు ఇటువంటి వ్యూ చూస్తూ ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టే కూడా ఉంది. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. మకర జ్యోతి దర్శనం ఈ కొండ మీద నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుందంట. ఎందుకంటే పెరియార్ టైగర్ రిజర్వ్స్లో ఈ పాంచాలిమేడ్ అనేది చాలా ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి మినిమం 3000 అడుగుల ఎత్తులో ఉందంట ఇది. ఇక్కడ మీరు బెస్ట్ సన్సెట్ వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సన్సెట్ వ్యూ చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో అయితే చూడండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే హైలైట్ సన్సెట్ ఉంది, బట్ ఇప్పుడైతే మొత్తం క్లౌడ్స్ అవన్నీ కమ్మేయడం వల్ల ఏం కనిపించడం లేదు. ఎనీహో, ఇది మరి కంప్లీట్గా అరవిక్కిచల్ వాటర్ ఫాల్స్ అండ్ పాంచాలిమేడ్ వ్యూ పాయింట్ గురించి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ అయినా కొట్టి ఏదో ఒకటి చెప్పండి. మరొక హిడెన్ ప్లేస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.